పార్టీ అంతర్గత వ్యవహారాలు నాయకుల మధ్య గ్యాప్ విషయంలో ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆరా తీస్తున్నారు. డైలాగ్ రివ్యూలో ఆమె వరుసగా నేతలతో ఇంటరాక్ట్ అవుతున్నారు. మంత్రి కొండా సురేఖను కలిశారు. ఇక వరంగల్, నాగర్ కర్నూలు జిల్లా నేతలతో కూడా భేటీ అయ్యారు. సీనియర్ నేత షబ్బీర్ అలీతో ఇన్ఛార్జ్ సమావేశమయ్యారు. పాత కాంగ్రెస్ నేతలను కాపాడుకున్నామని షబ్బీర్ అలీ మీనాక్షి నటరాజన్కి చెప్పారు. ఈ సమావేశాలకు విజయశాంతి కూడా హాజరయ్యారు. రైట్, పార్టీ అంతర్గత వ్యవహారాలు అలాగే నాయకుల మధ్య గ్యాప్ విషయంలో ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆరాధిస్తూ వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చారి మనకు లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చారి, రైట్, మీనాక్షి నటరాజన్ పార్టీని సెటరేట్ చేసేటువంటి పనిలో ఉన్నట్టు కనబడుతుంది. వరుసగా సమావేశాలు నిర్వహించడంతో పాటు మంత్రులు అలాగే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు వీళ్ళందరితో కూడా ఇండివిజువల్గా సమావేశమవుతుంది. ఈరోజు జరిగినటువంటి సమావేశాల్లో ఉదయం వరంగల్ అలాగే నాగర్ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఆ నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో సమావేశమయ్యారు. ఆ తర్వాత మంత్రి కొండా సురేఖతో పర్సనల్గా 1-to-1 సమావేశాన్ని నిర్వహించారు మీనాక్షి నటరాజన్. గడిచిన కొద్ది రోజులుగా వరంగల్ జిల్లాలో ఆ వరంగల్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి జిల్లాలో ఉన్నటువంటి మంత్రుల మధ్య కొంత సమన్వయలేమి, ఫిర్యాదుల పర్వం కొనసాగుతుంది. కొండా సురేఖ వ్యవహార శైలిపై కొంతమంది ఎమ్మెల్యేలు నేరుగా పీసీసీకి అధిష్టానానికి కూడా ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వచ్చినటువంటి ఫిర్యాదులన్నిటి మీద కూడా కొండా సురేఖతో ఆరా తీసినట్టు తెలుస్తుంది. తన మీద వచ్చినటువంటి ఆరోపణలు కావచ్చు, ఎమ్మెల్యేలు వ్యక్తం చేసినటువంటి అసంతృప్తి కావచ్చు, ఇలాంటి అంశాలన్నిటి మీద కూడా అవసరం అనుకుంటే ఇన్ఛార్జిగా మీరు విచారణ చేసుకోవచ్చు అని చెప్పేసి సూచించినట్టు తెలుస్తుంది. ఇక అంతర్గత అంశాలు కావచ్చు, పార్టీ నిర్మాణంలో వెనకబడ్డటువంటి నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద కూడా ఇన్ఛార్జి దిశానిర్దేశం చేస్తున్నారు. ప్రభుత్వం వచ్చి 1.5 ఏళ్ల అయిన నేపథ్యంలో ఇప్పటి వరకు ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, పార్టీ నాయకుల మధ్య సమన్వయ లేమికి సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద కూడా ఆ నాయకులతో అభిప్రాయాల్ని సేకరిస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనబడుతుంది. అలాగే మంత్రి పొన్నం ప్రభాకర్ వచ్చారు. విజయశాంతి కూడా కొద్దిసేపటి క్రితమే మీనాక్షి నటరాజన్తో భేటీ అయ్యారు. వరుసగా ఈ భేటీల సందర్భంగా అనేక అంశాలతో పాటు పార్టీకి సంబంధించినటువంటి అంతర్గత అంశాల మీద కూడా ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి. మొదటి రోజు జరిగినటువంటి సమావేశంలో ఒకరిద్దరు మంత్రులు ఆ శాఖల్లో పనితీరుకు సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద కూడా ఇన్ఛార్జి ఆరా తీశారు. ఈరోజు రాత్రి 8 గంటల వరకు కూడా కేటాయించినటువంటి షెడ్యూల్ ప్రకారం అందరినీ కలిసి అందరి అభిప్రాయాన్ని తీసుకున్న తర్వాత అధిష్టానానికి ఒక నివేదిక ఇవ్వాలనేటువంటి ఆలోచనతో మీనాక్షి నటరాజన్ ఉన్నారు. ఈ భేటీలు ఇంకో 2 రోజుల పాటు కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఈరోజు మ్యాక్సిమం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, అపాయింట్మెంట్ అడిగినటువంటి ఎంపీలు, నియోజకవర్గాల ఇన్ఛార్జీలు అందరితో కూడా ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఓకే చారి.